అందరికీ నమస్కారం। ఈ యొక్క పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, ముఖ్యంగా ఇస్నాపూర్ మున్సిపల్ చైర్మన్ గారు, నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి గారు, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు అందరికీ పేరు పేరున నమస్కారం। ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో జూన్ 30, 2025 ఒక భయానకమైనటువంటి సంఘటన, ఆ సిగాచి కంపెనీ బ్లాస్ట్ అందరికీ తెలిసిన విషయమే। ఆ బ్లాస్ట్ జరిగి ఈ జూన్ 30, 2026 వస్తే సంవత్సరం కాలం చేరువస్తూ ఉన్నది। ఆ బ్లాస్ట్ జరిగిన రోజు 54 మంది చనిపోవడం జరిగింది। ఆ 54 మందిలో 8 మంది కనీసం ఆ శవం కూడా దొరకకుండా బూడిదైపోయిన దురదృష్టకర సంఘటన ఇక్కడ మనం అందరం చూసినాం। ఆ రోజు ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆ మృత కుటుంబాలకు హరీష్ అన్న గారి డిమాండ్ మేరకు ₹1 కోటి పరిహారం చెల్లిస్తా అని చెప్పి ఇక్కడ వాగ్దానం ఇచ్చిపోవడం జరిగింది। ఆయనతో పాటు ఆ రోజు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి గారు కూడా ఆయనతో పాటు ఆ యొక్క వాగ్దానం ఇచ్చే ప్రెస్ మిత్రుల సమక్షంలో, ఆ మృత కుటుంబ సభ్యుల సమక్షంలో, అనేక మంది ఇక్కడ స్థానిక ఉద్యోగస్తుల సమక్షంలో, అధికారుల సమక్షంలో ₹1 కోటి ప్రామిస్ చేయడం జరిగింది। మరి ఈరోజు సంవత్సరం దగ్గర వస్తూ ఉన్నది। వారికి 25 లక్షలు కంపెనీ తరఫున, వారికి వచ్చే బెనిఫిట్స్ మిగతా ఒక 15-16 లక్షలు, అవి కలిపి ఒక ₹40 లక్షల వాళ్ళకి రావడం జరిగింది। ఈరోజు కార్మిక శాఖ మంత్రి గారు వివేక్ వెంకటస్వామి గారు అనేక పర్యాయాలు పాషమైలారం ఇండస్ట్రియల్ ఏరియాకు పటాన్చెరువుకు వస్తూ ఉన్నారు। వారికి ఈ విషయం గుర్తు లేదా, లేకపోతే మర్చిపోయిర్రా? చేసిన వాగ్దానాలు మర్చిపోవడం ఈ కాంగ్రెస్ నాయకులకు, మంత్రులకు, ముఖ్యమంత్రికి అదొక వెన్నతో పెట్టిన విద్య। కానీ ఆ మృత కుటుంబాల పైన కూడా మీ యొక్క ఈ దుర్బుద్ధిని ప్రదర్శించడం అనేది చాలా విచారకరం। ఆ కుటుంబాలు రోడ్డున పడి, అసలు కుటుంబ పోషణ చేసే ఆ పెద్ద వాళ్లకు అండగా లేక ఆగమ్య గోచరంగా ఉంది వాళ్ళ భవిష్యత్తు। ఇప్పటికైనా హరీష్ అన్న గారు ఆ రోజు బ్లాస్ట్ జరిగిన క్షణం నుంచి అనుక్షణం దాన్ని ఫాలోఅప్ చేస్తూ, హైకోర్టులో కేసులో ఇంప్లీట్ చేయించి, అధికారులపైన ఒత్తిడి తెస్తూ, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వారికి అండగా ఆయన పోరాటం చేస్తూ ఉన్నారు। హరీష్ అన్న గారి సూచనల మేరకు ఈరోజు 30 తారీఖున ఏదైతే ఆ బ్లాస్ట్ జరిగిన రోజు ఉన్నదో, పాషమైలారం ఇండస్ట్రియల్ ఏరియాలో సంస్మరణ సభ ఏర్పాటు చేయడం జరిగింది। దానికి వారు హాజరవుతా ఉన్నారు। ఆ రోజు కార్మిక సోదరులు, మృత కుటుంబాలకు సంబంధించిన సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున హాజరు అవుతారు। అదే